ఎప్పుడు ఇంట్లో సొరకాయ పులుసు చేయలేదు. ఎప్పుడు సొరకాయ పప్పు, సొరకాయ పాలు లేదా సొరకాయ ఫ్రై ఇలా చేసేస్తున్నాను కానీ పులుసు ఎప్పుడు ట్రై చేయలేదు. ఇంకా ఈరోజు పులుసు ట్రై చేద్దామని ట్రై చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది కానీ కొంచెం కారం ఎక్కువైంది. స్పైసీగా చేసేసాను అనమాట. మా అమ్మ అయితే సొరకాయ పులుసు చేసినప్పుడల్లా బియ్యం నానబెట్టి దాన్ని మిక్సీ చేసి ఆ పేస్ట్ వేస్తదనమాట. బాగుంటుంది, థిక్‌గా వస్తుంది ఆ గ్రేవీ కూడా. మేబీ ఆ పేస్ట్ వేయడం వల్ల ఏమో కానీ నేనైతే అది వేయకుండా చేశాను. ఇది టేస్ట్ బాగుంది కానీ మా అమ్మ చేసేది అయితే ఇంకా బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. అదైతే టేస్ట్ బాగా వచ్చింది కానీ కొంచెం స్పైసీ తగ్గించుంటే బాగుంటుంది. నాకు పులుసులు ఇలాగా సొరకాయ పులుసు, బెండకాయ పులుసు లేదా చికెన్ గ్రేవీ నాకు ఇడ్లీ దోశలోకి అయితే బాగా నచ్చుతుంది. చట్నీలు అయితే అంత ఇంట్రెస్ట్ చూపించను కానీ ఇలాంటి గ్రేవీస్ అయితే నాకు ఇడ్లీలోకి నచ్చుతుంది. అండ్ పులుపు వేసేటప్పుడు కొంచెం బెల్లం వేస్తే ఏంటో కానీ ఆ టేస్ట్ ఇంకా బాగుంటుంది అనమాట. నేనైతే ఖచ్చితంగా ఇలా పులుసులు చేసేటప్పుడు చిటికెడు బెల్లం వేస్తాను. టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. నేనైతే కర్రీలో కన్నా టిఫిన్స్లోకి ఎక్కువ పులుసులు తింటాను అనమాట.